హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం జీ5లో వచ్చిన కోసే మునిస్వామి వీరప్పన్ మీద వచ్చిన ఒక డాక్యుమెంటరీ. అండ్ ఈ డాక్యుమెంటరీని మీరు చూడాలనుకుంటే జీ5 యాప్లో తెలుగు డబ్డ్ వర్షన్ అని కూడా ఉంది. అండ్ టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంది. నేను ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నా సజెషన్ అయితే వద్దు, ఎందుకంటే 4th or 5th ఎపిసోడ్లో కొంతమంది ఉమెన్ రేప్ గురించి కానీ వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టరని చెప్పి కొన్ని ఎక్కువ 18+ లాంగ్వేజ్లో అయితే మాట్లాడతారు. సో కొంచెం పిల్లలు అవాయిడ్ చేయండి. అండ్ ఈ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నా సజెషన్ అయితే వద్దు. అండ్ ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ దేని గురించి అంటే వీరప్పని తన లైఫ్ని బేస్ చేసుకుని వీలైతే డాక్యుమెంటరీ తీయడం జరిగింది. ఈ డాక్యుమెంటరీలో మనం చూస్తుంటే కనుక ఎక్స్ డీజీపీ, జర్నలిస్టులు అండ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళైతే మాట్లాడుతుంటారు. సో వాళ్ళు రియల్ లైఫ్లో వీరప్పన్తో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అన్నీ వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో అండ్ ఓవరాల్ డాక్యుమెంటరీ అయితే బాగుంది. డాక్యుమెంటరీస్ మనం చూసుకుంటే కనుక వీరప్పన్ లైఫ్ మీద మనం చూసుకుంటే కనుక కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమా వచ్చింది. అండ్ నెట్ఫ్లిక్స్లో ది హంట్ ఫర్ వీరప్పన్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ అయితే వచ్చింది. సో అండ్ ఇప్పుడు ఇంకొక డాక్యుమెంటరీ వచ్చింది జీ5 యాప్లో. అండ్ డాక్యుమెంటరీ అయితే బాగుంది, చూడొచ్చు. ఇందులో కొంచెం స్పెషాలిటీ ఏంటంటే టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 40 minutes అయితే ఉంటుంది. అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ కూడా ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇందులో రియల్ ఫోటేజ్ అయితే ఉంది, దాంతో మనకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. వీరప్పన్ 97, 98, 99 అండ్ 2000లో తన లైఫ్ స్టోరీ మొత్తాన్ని ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అది కూడా ఫారెస్ట్లో. సో దాన్ని ఒక రియల్ ఫోటేజ్ అయితే ఈ డాక్యుమెంటరీ ఉంది. అదొక మేజర్ హైలైట్ కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. వీరప్పన్ లైఫ్లో డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అని వీలైతే పిక్చరైజ్ చేయడం జరిగింది. తన చైల్డ్హుడ్ కానీ, తను ఏనుగు దంతను ఎలా స్మగ్లింగ్ చేస్తాడు, అండ్ తను పోలీసుల గురించి ఏమనుకుంటాడు, అండ్ విలేజ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళు వీరప్పన్ గురించి ఏమనుకుంటారు అని చెప్పి డిఫరెంట్ పాయింట్స్ అని వీలైతే డిస్కషన్ చేయడం జరిగింది. అండ్ అదైతే బాగుంది. రియల్ ఫోటేజ్ ప్లస్ ఫిక్షనల్ ఫోటేజ్ అండ్ ఇంక్లూడింగ్ పేపర్ కట్అవుట్స్. అండ్ గవర్నమెంట్ ఏమనుకుంది, తమిళనాడు గవర్నమెంట్ ఏమనుకుంది, అండ్ కర్ణాటక గవర్నమెంట్ ఏమనుకుంది, అండ్ పోలీస్ ఆఫీసర్స్ ఏమనుకుంటున్నారు, అండ్ వీరప్పన్ పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు చంపాడు, అండ్ పోలీసులు ఎలా వీరప్పన్ మీద రివెంజ్ తెచ్చుకొని చెప్పి డిఫరెంట్ పోర్షన్స్ ఉన్నాయి. అన్నీ అయితే బాగున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఏరియల్ షార్ట్స్ కానీ, ఫారెన్ లొకేషన్స్ కానీ బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే బాగుంది. ఒకే ఒక మేజర్ మైనస్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే ఇది సీజన్ 1లోనే ఎండ్ చేస్తుంటే బాగుండేది, బట్ సీజన్ 2 అయితే ఉంది. బట్ మెయిన్ ఎపిసోడ్ కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ని వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. సో ఆ ఫోటేజ్ అయితే ఈ సీజన్ 1లో అయితే ఉండదు, అది మొత్తం సీజన్ 2లో అయితే ఉంటుంది. సో అదొక్కటే నాకు కొంచెం అనిపించింది. బట్ ఇంకొకటి ఏంటంటే కొంచెం అన్నెసరీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, బట్ అది కొంచెం అవాయిడ్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ డాక్యుమెంటరీ గురించి చెప్పాలంటే డాక్యుమెంటరీ అయితే బాగుంది, చూడొచ్చు. అండ్ ఈ డాక్యుమెంటరీని మీరు చూడాలనుకుంటే జీ5 యాప్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. నేను ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నా సజెషన్ అయితే వద్దు. అండ్ ఈ డాక్యుమెంటరీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.